హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ప్రెసెంట్ నేను నిడదవల్లో ఉన్న వరుణ్ బజాజ్ షోరూమ్లో అయితే ఉన్నాను. రీసెంట్గా మనం బజాజ్ ప్లాటినా 110 వీడియో అయితే చేసాం కదా. ఆ తర్వాత చాలామంది బజాజ్ ప్లాటినా 100 గురించి కూడా అడిగారు. అలా అడగడానికి మెయిన్గా రీజన్ ఏంటంటే ఇది చాలామంది ఫేవరెట్ బైక్. ఎవరైతే ఆఫీసులకు వెళ్తూ ఉంటారో, ఎవరైతే మైలేజ్ గురించి ఆలోచిస్తూ ఉంటారో, అంటే మనకి ఇప్పుడు పెరుగుతున్న పెట్రోల్ ప్రైస్లో మైలేజ్ అనేది చాలా మందికి ఇంపార్టెంట్ కదా. సో వాళ్ళైతే ఇలాంటి బైక్స్ గురించి ఎక్కువ చూస్తూ ఉంటారు కాబట్టి డీటెయిల్గా ఈ 2025లో వచ్చిన అంటే OBD 2B వెర్షన్ అనమాట ఇది బజాజ్ ప్లాటినా 100. ఈ రోజు మన వీడియోలో టోటల్గా అసలు ఈ బైక్లో ఏముంది అనేది అయితే చూసేద్దాం. ఈ బజాజ్ ప్లాటినా 100లో స్టార్టింగ్ మనం ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి చూద్దాం. ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకుంటే ఈ టైప్ లో ఉందన్నమాట. వైజర్ లో మనకి సేమ్ 110 లో ఏ టైప్ లో ఉంటుందో ఆ టైప్ లోనే ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక LED DRL అయితే ఇచ్చారు. అండ్ హాలోస్ ఉంది, హెడ్ లైన్ అయితే వస్తుంది. ఇదేంటంటే మెయిన్ గా మనం స్టార్ట్ చేసిన తర్వాత లైట్ అవుతాయి. స్టార్ట్ చేసిన తర్వాత మనకి DRL అయితే లైట్ అవుతుంది. హెడ్ లైట్ కి సెపరేట్ స్విచ్ అయితే ఇచ్చారు. సో హెడ్ లైట్ అయితే ఆఫ్ చేశాను నేను. అండ్ పాస్ లైట్ కూడా ఉంది, హై బీమ్ అండ్ లో బీమ్ కూడా దీంట్లోనే వస్తుంది కాబట్టి. అండ్ మనం హెడ్ లైట్ ఆన్ చేస్తే DRL అనేది కొంచెం డల్ అవుతుంది. DRL డల్ అవుతుంది, హెడ్ లైట్ అనేది ఆన్ అవుతుంది. హెడ్ లైట్ లైటింగ్ కూడా చాలా బాగుంటుంది. బజాజ్ ప్లాటినా వాడే వాళ్ళకి చాలా బాగా తెలుస్తుంది. అండ్ ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి హాలోజన్లోనే సెకండ్ ల్యాంప్స్ అయితే ఇచ్చారు. ఫ్లెక్సిబుల్ యూనిట్లు అయితే ఉంటాయి అనమాట. సో ఇలా ఫ్లెక్సిబుల్ ఉండడం వల్ల ఏంటంటే గమ్మున దేనికైనా తగిలించిన మనం బండి ఎక్కడైనా పార్క్ చేసేటప్పుడు అది ఎటువంటి ఇష్యూ లేకుండా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా నెంబర్ బోర్డ్ హోల్డర్ అయితే ఉంది. అండ్ దీంట్లో ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే కనుక 31 mm మనకి హైడ్రాలిక్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే వస్తుంది. ఈ కంఫర్టెక్ బ్యాడ్జింగ్ అయితే చూస్తున్నారు కదా. ఈ సస్పెన్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అండ్ మడ్ గార్డ్ అయితే ఈ టైప్లో అయితే ఉందన్నమాట. ఇది ఓవర్ ఫ్లెక్సిబుల్ అయితే లేదు. ఫ్రంట్ వచ్చేటప్పటికి గ్లాసీ ఫినిష్తో వచ్చింది. బ్యాక్ సైడ్ చూసుకుంటే మ్యాట్ ఫినిష్తో అయితే వచ్చింది. యాంటీ స్కిడ్ బ్రేకింగ్ అనేది ఇక్కడ బ్యాడ్జింగ్ అయితే చూస్తున్నారు కదా. యాంటీ స్కిడ్ బ్రేకింగ్ అంటే నథింగ్ బట్ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అనమాట. దీంట్లో బ్యాక్ బ్రేక్ అప్లై చేసినప్పుడు కూడా ఫ్రంట్ బ్రేక్ కూడా కొంతవరకు అయితే అప్లై అవుతుంది. సో ఇక్కడ కేబుల్స్ అయితే చూస్తున్నారు కదా. ఒకటి వచ్చేటప్పటికి డైరెక్ట్గా ఫ్రంట్ బ్రేక్ కేబుల్, ఇంకోటి ఏంటంటే బ్యాక్ బ్రేక్ కేబుల్ ఏదైతే ఉంటుందో దానికి అటాచ్ అయ్యి ఉంటుంది అనమాట. బ్యాక్ బ్రేక్ ప్రెస్ చేసినా కూడా ఫ్రంట్ బ్రేక్ కూడా కొంతవరకు అయితే అప్లై అవుతుంది. అండ్ దీంట్లో ఫ్రంట్ చూసుకుంటే 130 mm డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది. దీంట్లో 2 వేరియంట్స్ ఉంటాయి అనమాట. ఎలక్ట్రిక్ స్టార్ట్ వేరియంట్ అలాగే కిక్ స్టార్ట్ వేరియంట్ అయితే ఉంటుంది. ఇంట్లో 275 17 ఇంచ్ అయితే వస్తుంది. ట్యూబ్లెస్ టైర్లు కాదు, ట్యూబ్ టైర్. ఇది కూడా అప్డేట్ చేసి ఉంటే బాగుండదేమో నేనైతే అనుకుంటున్నాను. 110లో వచ్చేటప్పటికి ట్యూబ్లెస్ ఇచ్చారు, బట్ దీంట్లో ఏంటంటే ఇంకా ట్యూబ్ టైరే కంటిన్యూ చేశారు. అంటే మనం కావాలంటే బయట అప్డేట్ చేసుకోవచ్చు, బట్ కంపెనీ ఫిటెడ్ వస్తే ఇంకా బాగుండేది. సైడ్ క్రాష్ గడ్ అది చాలా బాగుంది, మంచి హెవీ క్రాష్ గడ్ అయితే వచ్చింది. ఇక్కడ కొన్ని చేంజెస్ అయితే జరిగాయి మనకి పాత బైక్స్లో. అంటే 2025 ఈ కొత్త వేరియంట్లో ఎగ్జాస్ట్ చూసుకుంటే రైట్ నుంచి వచ్చింది కదా. పాత వేరియంట్లో ఏంటంటే లెఫ్ట్ నుంచి అయితే ఉండేది. అండ్ ఆక్సిజన్ సెన్సార్ అయితే ఉంది, కెటలిటిక్ కన్వర్టర్ అయితే ఉంది. అండ్ దీంట్లో ఇంజన్ గురించి చూసుకుంటే కనుక 102cc అయితే వస్తుంది. ఈ ఎగ్జాస్ట్ మార్చడం వల్ల లోపల సెట్టింగ్ కూడా కొంత అయితే మారుతుంది. అండ్ ఇక్కడ పాత వాటిలో ఆయిల్ ఫిల్టర్ అది వచ్చేది, బట్ దీంట్లో అయితే లేదు. 102cc అయితే వస్తుంది అనమాట, సింగిల్ సిలిండర్. అండ్ దీంట్లో పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ చూసుకుంటే కనుక 7.9 PS పవర్ అలాగే 8.3 Nm టార్క్ అయితే వస్తుంది. సో పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే స్టార్టింగ్ మనకి ఒకేసారి పికప్ అయితే ఉండదు, కానీ లీనియర్ పికప్ అయితే ఉంటుంది. స్టార్టింగ్ మనకి ఏంటంటే ఫస్ట్ గేర్ వేసి లాగ్గానే ఒకేసారి దూకేసే టైప్లో బండి అయితే ఉండదు, కానీ లీనియర్ పికప్ అయితే ఉంటుంది. ఎవరైతే టోటల్ ఫుల్ వెయిట్తో తిరుగుతూ ఉంటారో వాళ్ళకి కొంచెం పికప్ తక్కువ ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది 100cc బండి, దానికి తగ్గట్టుగానే చూడాలి తప్ప మనం ఒకవేళ మన దగ్గర 150cc బైక్ 200cc బైక్ ఉందనుకోండి, దాంతో మనం కంపేర్ చేసుకుని ఇది పికప్ లేదు అనకూడదు. 100cc బైక్స్తో కంపేర్ చేసుకుంటే పర్వాలేదు, ఈక్వల్ పికప్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా ఇక్కడ ఇంజన్లో చేంజ్ వచ్చేటప్పటికి ఏంటంటే పాతది ఎలక్ట్రానిక్ కార్బొరేటర్ అయితే వచ్చేది, బట్ ఇప్పుడు ఏంటంటే ఫ్యూయల్ ఇంజక్షన్కి అయితే ఇది కూడా మార్చేశారు. సేమ్ CT 110X అలాగే ప్లాటినా 110 ప్లాటినా 100 ఇవన్నీ కూడా టోటల్ ఫ్యూయల్ ఇంజక్షన్కి అయితే మార్చడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, కిక్ స్టార్ట్ అయితే ఉంది. ఈ బ్రేక్స్ దగ్గర చూసుకున్న ఏదైనా కూడా ఇదేంటంటే ఫిక్స్డ్ ఇచ్చారు ఇది. అండ్ ఇవి కూడా క్వాలిటీ చాలా బాగుంది. బజాజ్ది లోగో అయితే ఇక్కడ ఒకటి ఇవ్వడం జరిగింది. దీంట్లో చూసుకుంటే ట్యూబ్లర్ క్రాడిల్ ఫ్రేమ్ చాసీ అయితే వస్తుంది అనమాట. కిందన క్రాడిల్ ఫ్రేమ్ మీదకి మనకి ఇంజన్ అయితే ఫిక్స్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఇది చూసుకుంటే టోటల్ అంతా కూడా మెటల్ ట్యాంక్, 11 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. అండ్ మైలేజ్ మనం ఎకానమీగా నడిపితే 70+ ఈవెన్ 80+ కూడా వస్తున్న వాళ్ళు ఉన్నారు. మీలో ఒకవేళ అంటే ఇప్పుడు కొత్తగా ఈ 2025 వేరియంట్ కాకపోయినా పాత వేరియంట్ ఎవరైనా వాడుతున్నట్టు ఉన్నా సరే మీకు మైలేజ్ ఎంత వస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో రాయడం మర్చిపోకండి. అండ్ ఇదంతా టోటల్ ఫైబర్ వస్తుంది. అండ్ ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, కార్బన్ ఫైబర్ టెక్స్చర్ టైప్ స్టిక్కరింగ్ అయితే ఇచ్చారు. దీంట్లో టోటల్గా 5 కలర్ ఆప్షన్స్ అయితే వస్తాయి. అన్నిట్లో బ్లాక్ కామన్. ఈ సిల్వర్ ఉంది కదా, ఈ సిల్వర్ దగ్గర గోల్డ్ వస్తుంది, రెడ్ వస్తుంది, బ్లూ వస్తుంది, యాజ్ వెల్ యాజ్ నియాన్ కలర్ అయితే వస్తుంది. అండ్ ఈ సిల్వర్గా టోటల్గా ఏంటంటే 5 కలర్ ఆప్షన్స్లో ఈ ప్లాటినా
100 అనేది అయితే అవైలబుల్గా ఉంటుంది. టోటల్ ఇవన్నీ కూడా ఏంటంటే కలర్ మారిపోతాయి. బ్లాక్ అనేది అయితే కామన్ ప్రతి కలర్లో కూడా. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఎగ్జాస్ట్ పైన క్రోమ్ది ఒక ప్లేట్ అయితే ఇచ్చారు. అండ్ పిలియన్ ఫుట్ రెస్ట్ అయితే చూసారా, చాలా బాగుంది కదా, చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ చూసుకుంటే స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. అంటే స్ప్రింగ్ లోపల ఇంకో డబుల్ స్ప్రింగ్ అయితే ఉంది కదా, ఇది కూడా చాలా కంఫర్టబుల్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ అయితే ఏం లేవు. బ్యాక్ సైడ్ బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే కనుక దీంట్లో 110mm డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది. అండ్ టైర్ సెక్షన్ చూసుకుంటే 17 ఇంచ్ వీలే, బట్ ఇది వచ్చేటప్పటికి 300 అయితే వస్తుంది. ఫ్రంట్ 2.75 కదా, ఇదైతే 3 వస్తుంది. ఇది కూడా ట్యూబ్ టైరే. అండ్ ఇంజన్ రిఫైన్మెంట్ మాత్రం చాలా బాగుంది, చాలా స్మూత్ అయితే ఉంటుంది. ఇంజన్ సౌండ్ అది కూడా చాలా స్మూత్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకి 100 అనేది బ్యాడ్జింగ్ అయితే ఈ టైప్లో ఇచ్చారు. స్టిక్కరింగ్ అయితే ఉంది. అండ్ గ్రాబ్ రైల్ చూసుకుంటే సింగిల్ పీస్ గ్రాబ్ రైల్ అయితే ఇచ్చారు. అండ్ లెంతీ సీట్ అయితే ఉంటుంది. వెళ్ళడం ఇల్లీగల్, కానీ 3 persons కూడా ఈజీగా దీని మీద అయితే సరిపోతారు. అండ్ క్వశ్చన్ ఏంటంటే కొంచెం హార్డ్ ఉంది, మరీ సాఫ్ట్ అయితే లేదు. 110లో చాలా సాఫ్ట్ ఉంది, బట్ ఇది అంత సాఫ్ట్ లేదు. టైల్ సెక్షన్ చూసుకుంటే ఈ టైప్లో ఉందన్నమాట. ఇది కూడా టోటల్ హాలోజన్ లైట్ ఇచ్చారు. అండ్ సిగ్నల్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ రిఫ్లెక్టర్ అయితే ఇచ్చారు. అండ్ నెంబర్ బోర్డ్ స్పేస్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మడ్ గార్డ్ చూస్తున్నారు కదా, మడ్ గార్డ్ కూడా చాలా ఫ్లెక్సిబుల్ యూనిట్ అయితే ఉంటుంది. అండ్ ఎగ్జాస్ట్, ఎలాగ ఇంజన్ స్టార్ట్ చేసాం కాబట్టి ఎగ్జాస్ట్ సౌండ్ అయితే మీకు వినిపిస్తుంది చూడండి. సో ఇక్కడ ఇంజన్ దగ్గర మీరు సౌండ్ అబ్జర్వ్ చేసినా, ఎగ్జాస్ట్ దగ్గర చూసినా సరే చాలా రిఫైన్డ్ అయితే ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తే మనకి శారీ గార్డ్ అయితే ఉంది, ఫిమేల్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది, పిలియన్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది. ఇది కూడా టోటల్ ఫుల్ కవరింగ్తో పాటు ఇచ్చారు, చూస్తున్నారు కదా, చాలా కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ క్లోజ్డ్ చైన్ కేసు ఈ పైన వచ్చేటప్పటికి టోటల్ ఫైబర్ యూనిట్ అయితే వచ్చింది. మెయిన్గా ఏంటంటే ఓపెన్ చైన్తో పోల్చుకుంటే క్లోజ్డ్ చైన్ అనేది కొంచెం మెయింటెనెన్స్ అయితే తక్కువ ఉంటుంది, కొంచెం ఎక్కువ లైఫ్ వస్తుంది చైన్ అనేది. ఎందుకంటే మట్టి అది డైరెక్ట్గా చైన్ అనేది అట్రాక్ట్ చేయదు కాబట్టి. అండ్ మెయిన్ స్టాండ్ ఉంది, సైడ్ స్టాండ్ ఉంది, సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ ఫీచర్ ఉంది. దీంట్లో 4-speed గేర్ బాక్స్ వస్తుంది. ఈ గేర్స్ కూడా ఏంటంటే టోటల్ అన్ని ఫ్రంట్కి అయితే ఉంటాయి. ఇంజన్లో కొన్ని చేంజెస్ చేయడం వల్ల ఈవెన్ ఇక్కడ క్యాబ్ దగ్గర డిజైన్ కూడా చూస్తున్నారు కదా, ఇది కూడా కొంచెం చేంజ్ అయితే అయింది. హార్న్ ప్లేస్మెంట్ అయితే ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ దీంట్లో హ్యాండిల్ బార్ చూసుకున్న ఏంటంటే మనకి చాలా కంఫర్టబుల్ హ్యాండిల్ బార్ అయితే ఉంటుంది అనమాట. అంటే మరీ లాంగ్ కాదు, అలానే మరీ షార్ట్ హ్యాండిల్ బార్ కాదు. సిటీ కమ్యూటింగ్ అయినా, లేదంటే మీరు బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో అయినా, లేదంటే ఒకవేళ లాంగ్ జర్నీ చేయాలన్నా కూడా మంచి కంఫర్ట్ అయితే ఉంటుంది. ఈవెన్ ఈ గ్రిప్స్ కూడా చాలా స్మూత్ అయితే ఉన్నాయి. దీని మీద కూడా ఈవెన్ కంఫర్ట్ టెక్ అనేది బ్యాడ్జింగ్ అయితే ఇచ్చారు. క్లచ్ కూడా చాలా స్మూత్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, పాస్ లైట్ స్విచ్ అయితే ఇచ్చారు. హై బీమ్ అండ్ లో బీమ్ స్విచ్ అయితే ఉంది. అండ్ సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది, హార్న్ స్విచ్ ఉంది. అండ్ ఈ రైట్ సైడ్ చూసుకుంటే హెడ్ లైట్ రిలేటెడ్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే ఉంది. అండ్ స్టార్టర్ బటన్ అయితే ఉంది. మనం ఇంజన్ స్టార్ట్ చేస్తేనే ఫ్రంట్ డిఆర్ఎల్ అది లైట్ అవుతుంది. జస్ట్ కీలో ఇగ్నిషన్ ఆన్ చేసినా కూడా మనకి ఫ్రంట్ డిఆర్ఎల్ అయితే ఏం లైట్ అవ్వదు. ఇది ఒక మంచి ఆప్షన్ అనమాట, ఏంటంటే బ్యాటరీ డౌన్ అవ్వకుండా ఉండడానికి. ఈ స్విచ్ క్వాలిటీ కొంచెం పెంచుంటే బాగుండదేమో నేనైతే అనుకుంటున్నాను. ఇక్కడ చూసుకుంటే ఏ టైపు ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. సో ఆన్ ద గోలో మన మొబైల్స్ ఛార్జింగ్ చేసుకోవడానికి ఇలాంటి ఛార్జర్స్ అయితే, ఛార్జింగ్ స్లాట్స్ అయితే కంపల్సరీగా ఇప్పుడు వస్తున్న బైక్స్ వాటికి చాలా అవసరం. ఎందుకంటే ఈవెన్ మనకి రూట్ తెలియపోయినా ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ యూస్ చేసుకున్నా మనం ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి. అండ్ దీంట్లో టోటల్ ఎనలాగ్ యూనిట్ అయితే వస్తుంది. స్పీడోమీటర్ ఉంది, అండ్ ఇక్కడ ఓడోమీటర్ ఉంది. అండ్ ఇంకా ఈ రైట్ సైడ్ చూసుకుంటే ఫ్యూయల్ గాజ్ అయితే ఉంది. అండ్ కీ ఆన్ చేసిన తర్వాత న్యూట్రల్ లైట్, ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్, అండ్ దెన్ సిగ్నల్ లైట్ రిలేటెడ్ ఇక్కడైతే చూపిస్తుంది. అండ్ పాస్ లైట్ రిలేటెడ్ ఇక్కడైతే చూపిస్తుంది. సో ఇది ఓవరాల్గా అనలాగ్ యూనిట్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా దీంట్లో మిర్రర్స్ చూసుకున్నా సరే వైడ్ మిర్రర్స్ అయితే ఉన్నాయి. మంచి వ్యూ అయితే కనబడుతుంది, బ్యాక్ సైడ్ వ్యూ అనేది పెద్ద సైజ్ మిర్రర్స్ ఉండడం వల్ల. అండ్ ఇవి కూడా మనకి చూస్తున్నారు కదా, ఈ హ్యాండిల్ కంటే బయటకి అయితే ఉన్నాయి. ఈ ప్లాటినా 100ది టోటల్ వెయిట్ వచ్చేటప్పటికి ఏంటంటే 117 kg టోటల్ వెయిట్ అయితే ఉంటుంది. దీంట్లో మెయిన్గా గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. ఎలాంటి రోడ్స్లో అయినా సరే హ్యాపీగా ట్రావెల్ చేయగలిగేలాగా 200 mm దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. అండ్ దెన్ సీట్ హైట్ చూసుకున్నా సరే 807 mm సీట్ హైట్ అయితే ఉంటుంది. సో 5.5 అబోవ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అటు ఇటు 2 కాళ్ళు అయితే అందేస్తాయి. అండ్ దానికంటే తక్కువ ఉన్నా సరే మీరు టెస్ట్ రైడ్ చేసుకోండి, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఎందుకంటే ఇక్కడ సీట్ అనేది మరీ ఓవర్ విడ్త్ అయితే లేదు కాబట్టి, ఇక్కడ సీట్ అనేది ఈ విడ్త్ వచ్చినప్పుడు మనకు హైట్ దగ్గర కూడా ప్రాబ్లం వస్తుంది కంపల్సరీగా. సో ఇది గైస్ ఓవరాల్గా బజాజ్ నుంచి వచ్చిన ప్లాటినా 100 గురించి డీటెయిల్డ్ వాకర్ అండ్ వీడియో అయితే. అండ్ అట్ లాస్ట్ మీరు వెయిట్ చేసేది అయితే దీని ప్రైస్ గురించి కదా. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 97,000 వరకు అయితే ఉంటుంది ఆన్ రోడ్ ప్రైస్. దాంతోపాటు ఇంకా డిస్కౌంట్స్ అవి కూడా ఉంటాయి. డీటెయిల్గా దీని ప్రైస్ గురించి, ఈఎంఐ ఆప్షన్స్ గురించి, ఇంకా మీరు ఒకవేళ డైరెక్ట్గా లైవ్లో వచ్చి టెస్ట్ రైడ్ చేసుకోవాలనుకున్నా ఏదైనా సరే ఈ షోరూమ్ని అయితే కాంటాక్ట్ చేయండి. ఈ షోరూమ్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైడ్ సేఫ్, టేక్ కేర్.